పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 16-17 వచనములు. యేసు బాప్తిస్మమును పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశము తెరువబడగా దేవుని ఆత్మ పావుర రూపమున తనపై దిగివచ్చుటను చూచెను. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని గూర్చి నేను ఆనందించుచున్నాను అని వినిపించెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ సర్వేశ్వరుని తోడ్పాటు లేకుండా రక్షణ లేదు. పవిత్రాత్మను పొందకుండా ఒక వ్యక్తి రక్షణను పొందలేడు. దయచేసి ఈ 2 స్టేట్మెంట్స్ని కూడా, వాక్యాలని కూడా మీ మనసులో ఉంచుకోనండి. పవిత్రాత్మ సహకారం లేకుండా ఏ వ్యక్తి కూడా రక్షణను పొందలేడు. నా అంతట నేనే రక్షణ పొందాను, నా స్వతహాగా దేవుని నమ్ముకున్నాను అనేటువంటివి బైబిల్ పరంగా చూస్తే సరి అయినటువంటివి కావు. నేను రక్షణ పొందుకున్నాను అంటే అది పవిత్రాత్మ నాలో ఉండి నాకు ప్రేరణ కలిగించి రక్షణ పొందేటట్లుగా చేస్తారు ఆయన. అది పవిత్రాత్మ యొక్క కృపా ప్రియులారా. పవిత్రాత్మ మనల్ని నడిపిస్తుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. రోమాపత్రిక 9వ అధ్యాయము 10వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే, రక్షణ అంటే ఏమిటి, రక్షణ పొందటం అంటే ఏం చేయాలి మనం రక్షణ పొందటానికి అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది. రక్షణ పొందాలంటే మనం మన నోటితో యేసు ప్రభువుని ఒప్పుకొని మన హృదయములో విశ్వసించాలి. 2 కార్యాలు చేయాలి. హృదయంలో విశ్వసిస్తే సరిపోలేదు. నోటితో నేను నమ్ముచున్నాను యేసు ప్రభువే నిజమైన దేవుడు అని విశ్వసించి ప్రకటించాలి. జ్ఞానస్నానం పొందేటప్పుడు మనం పెద్దవాళ్ళమైతే, వయసు వచ్చినటువంటి వాళ్ళమైతే మన చేత గురువు అడుగుతాడు మనని, నీ పిశాచిని విడిచిపెడుచున్నావా, పిశాచి క్రియలను విడిచిపెడుతున్నావా, సైతాను యొక్క ఆకర్షణను విడిచిపెడుతున్నావా అని చెప్పిన తరువాత మనం కొన్ని ప్రశ్నలు వేస్తారు. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల ప్రతి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నావా? అతని ఏకపుత్రుడైన యేసు ప్రభు మన కొరకై మనిషిగా ఈ లోకములో పుట్టి మరణించి 3వ నాడు సజీవుడిగా లేచాడని విశ్వసిస్తున్నావా? ఇది విశ్వసించాలి. ఇది విశ్వసించకుండా రక్షణ లేదు. ఈ విశ్వాసం మనకి ఎవరు ప్రసాదిస్తారు? పవిత్రాత్మ దేవుడు ప్రసాదిస్తాడు. మనం చేసేది ఆ ప్రేరణకి, ఆ రక్షణ అనుభవానికి మనం సహకరించాలి. ఆ ప్రేరణకి మనం ఓకే అని చెప్పాలి. రక్షణలోనికి తీసుకొని వచ్చేది పవిత్రాత్మ దేవుడే. పవిత్రాత్మ లేకుండా, పవిత్రాత్మ ప్రేరణ లేకుండా, సహకారం లేకుండా మనలో ఎవ్వరము కూడా రక్షణ పొందలేం ప్రియులారా. కొరింథీ పత్రికలో ఈ సత్యం మనకి ఇంకా చాలా స్పష్టముగా తెలియజేయబడుతుంది ప్రియులారా. పౌలు కొరింథీలకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. పౌలు కొరింథీలకు రాసినటువంటి 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుంటే, ఎవడైనను క్రీస్తు యందు ఉన్న ఎడల నూతన సృష్టి, పాతవన్నీ గతించను, కొత్తవి ప్రారంభమయ్యను. కాబట్టి క్రైస్తవుడనేటువంటి వాడు పాత ఆత్మ, శరీరానికి చెందిన ఆత్మను నశింపచేసి నూతన ఆత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఒక నూతన సృష్టిగా మారాలి. క్రీస్తునే తన దేవునిగా, తన ప్రభునిగా, తన రక్షకునిగా అంగీకరించి తన జీవితంలో క్రీస్తు యొక్క ఆజ్ఞ ప్రకారం జీవించాలి. క్రీస్తు చిత్తానుసారముగా బ్రతకాలి. క్రీస్తు యొక్క చిత్తం మన జీవితంలో మన చిత్తము కావాలి, చిత్తముగా మారాలి. అవును ప్రియులకు చాలా ముఖ్యమైనటువంటిది.
ఇక ఇప్పుడు ఇంకా ముఖ్యమైనటువంటి వాక్యంలోనికి వెళితే ఏమిటి అంటే, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయం 3వ వచనం చాలా ముఖ్యమైనటువంటిది ఈనాటి మన ధ్యానానికి ప్రియులారా. ఏమిటి అంటే, పవిత్రాత్మ మనలో లేకుండా, మనతో లేకుండా ఎవ్వడు కూడా యేసే ప్రభువును ఒప్పుకోలేడు. వాక్యాన్ని చదువుతాను మీ కొరకై ప్రియులారా. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఈ మాటే మన ఈనాటి ధ్యానాంశం అంతటికి కూడా ప్రధానమైనటువంటిది. దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలుకుచాలడని మీరు గ్రహించాలి. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభు అని అంగీకరింపజాలడు. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభు అని అంగీకరింపజాలడు. పవిత్రాత్మ ప్రేరేపిస్తే తప్ప ఏ వ్యక్తి కూడా యేసు ప్రభువే దేవుడు, ప్రభు అని అంగీకరించలేడు. మనం రక్షణ పొందాలి అంటే యేసు ప్రభు నిజమైన దేవుడు అని అంగీకరించాలి. మన రోమా 10:9 చదువుకున్నాం ఇందాక. నీ నోటితో ఒప్పుకొని యేసు ప్రభు అని నీ హృదయంలో విశ్వసించాలి. ఇక్కడేమంటున్నాడు? మొదటి కొరింథీ 12వ అధ్యాయం 3వ వచనంలో పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తి కూడా యేసు ప్రభువును అంగీకరించలేడు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రెంటి మధ్యలో అవినాభావ సంబంధం ఉంది. రక్షణ పొందాలి అంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయంలో విశ్వసించాలి. అది మనం అంగీకరించాలి, ఒప్పుకోవాలి అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ మనకు ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, పవిత్రాత్మ లేనటువంటి వాడు క్రైస్తవుడు కాడు. 3వది ముగింపు మాట. పవిత్రాత్మ లేకుండా రక్షణ పొందలేము. ఈ పవిత్రాత్మ లేకుండానే నేను రక్షణ పొందాను అంటే అది నిజమైన రక్షణ కాదు, నిజమైన విశ్వాసం కాదు. నీలో పవిత్రాత్మ దేవుడు నివాసం ఉంటున్నాడు. జ్ఞానస్నానం పొందడం ద్వారా, పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యాన్ని పొందడం ద్వారా నీకు తెలిసినా తెలియకపోయినా కానీ నువ్వు ప్రార్థన చేసుకుంటావు కాబట్టి, ప్రార్థనలో సమయాన్ని గడుపుతావు కాబట్టి పరిశుద్ధాత్ముడు నీ మీదకి వేంచేసి వస్తాడు. కాబట్టి కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు ఈ సత్యం ప్రియులారా. దివ్య సంస్కారాలని అందుకే ఏమంటారంటే ఇట్ ఈస్ ఎన్ ఎక్స్టర్నల్ సైన్ ఆఫ్ ఇన్నర్ గ్రేస్ అంటారండి. దివ్య సంస్కారం ఒక బాహ్యమైన గురుతు మనకు కనబడుతుందండి, కానీ మనకు తెలియకుండానే అంతరంగికంగా మనం దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం ఒక దివ్య సంస్కారములు. అది జ్ఞానస్నానము కావచ్చు, పాప సంకీర్తనము కావచ్చు, దివ్య సప్రసాదము కావచ్చు, లేకపోతే భద్రమణ అభ్యంగనము కావచ్చు, గురుపట్టాభిషేకము కావచ్చు, జ్ఞాన వివాహము కావచ్చు, లేకపోతే అవస్థాభ్యంగము కావచ్చు. ఈ దివ్య సంస్కారాలలో ప్రియులారా, గురువు మనకి బాహ్యమైన సంజ్ఞల ద్వారా, గురుతుల ద్వారా దివ్య సంస్కారాన్ని అనుగ్రహిస్తాడు. మనకు తెలియకుండా కొన్ని సందర్భాలు తెలుస్తుంది, కొన్ని సందర్భాలు తెలియకపోవచ్చు. తెలియకుండానే దేవుని యొక్క కృప, ద గ్రేస్ ఆఫ్ గాడ్ కమ్స్ ఇన్ టు అస్ ఇన్నర్లీ, ఇన్వర్డ్లీ. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే మనం రక్షణ పొందుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ లేకుండా రక్షణ లేదు. పవిత్రాత్మ లేనటువంటి వాడు రక్షణ లేనటువంటి వాడే. ఈనాటి మన ధ్యానాంశం ప్రియులారా, రక్షణ పొందుకోవాలి అంటే పవిత్రాత్మ దేవుడు ఆయన మనకు తోడుగా ఉండాలి. ఆయన కృప, ఆయన ప్రేరణ, ఆయన అనుభూతి మనకు తోడుగా ఉండాలి. వాక్యానుసారంగా ధ్యానం చేస్తున్నాం మనం. కాబట్టి బిడ్డలారా, నేను జ్ఞానస్నానంలో పవిత్రాత్మను పొందుకున్నాను, అయిపోయింది. పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యంలో బిషప్ గారు నా చెంప మీద కొట్టారు, నుదుటి మీద సెలువు గుర్తు వేశారు, పవిత్రాత్మను పొందుకున్నాను, అయిపోయింది కాదు. దినదినము కూడా మనం పవిత్రాత్మ రాకడ కొరకై, పవిత్రాత్మ అభిషేకం కొరకై, పవిత్రాత్మ అనుభవం కొరకై మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. మనం ఆత్మానుభవ క్రైస్తవులుగా మారాలి. రోమాపత్రికలో 10:8, 9 నీ నోటితో ప్రభువును ఒప్పుకొని నీ హృదయమునందు విశ్వసిస్తే రక్షణ అంటున్నాడు. 1 కొరింథీ 12:3 ఏమంటున్నాడు? పవిత్రాత్మచే తప్ప ఎవ్వడు కూడా యేసు ప్రభువుని చెప్పలేడు, పలకలేడు, విశ్వసించలేడు.
ముందుకు వెళదాం ప్రియులారా జాగ్రత్తగా. తీతుకు రాసినట్టు లేఖలో పౌలు గారు తీతుకు రాసిన లేఖలో 3వ అధ్యాయంలో ప్రియులారా 5-6 వచనాలలో చాలా ముఖ్యమైన మాట ఉందండి. పౌలు తీతుకు రాసిన లేఖ 3వ అధ్యాయము 5-6 ఇవి కొద్ది క్లిష్టమైన వాక్యాలు కాబట్టి కొంచెం మనస్సును లగ్నం చేసి ఆలకించండి సరిపోతుంది. పౌలు గారు ఏమంటున్నారు? ఆయన మనల్ని రక్షించను, మనము చేసిన సత్కార్యముల వలన కాక తన కనికరము వలననే ఆయన మనల్ని రక్షించను. పవిత్రాత్మ ప్రసాదించు నూతన జన్మమునకు నూతన జీవితమునకు మూలమగు జ్ఞానస్నానము ద్వారా ఆ రక్షణ మనకు లభించను. పరిశుద్ధాత్మ, మరొకసారి చదువుతాను. పవిత్రాత్మ ప్రసాదించే జ్ఞానస్నానం ఎవరు ప్రసాదిస్తారు బిడ్డలారా? పరిశుద్ధాత్మ ప్రసాదిస్తాడు. పవిత్రాత్మ ప్రసాదించు నూతన జన్మమునకు నూతన జీవమునకు మూలమగు జ్ఞానస్నానము ద్వారా ఆ రక్షణ మనం పొందుకున్నాం. పవిత్రాత్మ ప్రసాదిస్తాడు రక్షణ. తరువాత మన రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా దేవుడు మనపై కురిపించను. సమృద్ధిగా పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించాను. ఎప్పుడు? జ్ఞానస్నానము ద్వారా. దాన్ని నువ్వు గుర్తించావా? దాన్ని నువ్వు పెంపొందించుకుంటున్నావా? పవిత్రాత్మ లేనటువంటి వాడు క్రైస్తవుడు కానేరడు. ఆయన అనుగ్రహం వలన మనము నీతిమంతులమై మనము ఆశించు నిత్య జీవితమును పొందగలందులకు ఆయనట్లు చేశాను. 2 చోట్ల చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి పిల్లారా. తీతుకు రాసిన లేఖ 3వ అధ్యాయము 5వ వచనములో పవిత్రాత్మ ప్రసాదించే నూతన జన్మమునకు నూతన జీవితమునకు మూలమగు జ్ఞానస్నానము ద్వారా రక్షణ మనకు లభించింది. పవిత్రాత్మ ప్రసాదిస్తాడు మనకి. ఆ జ్ఞానస్నానము ద్వారా మనకి రక్షణ లభించింది. తరువాత మన రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా దేవుడు మనపై కుమ్మరించను. జ్ఞానస్నానంలో ఇది జరుగుతుంది. కారణం, ఆ పవిత్రాత్మ లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా జ్ఞానస్నానం లేదు, రక్షణ లేదు. మరలా చెప్తున్నాను ప్రియులారా, ఆ జ్ఞానస్నానంలో పవిత్రాత్మను పొందుకున్నాను అయిపోయింది. నో, పవిత్రాత్మను పట్టించుకోకపోతే 2 కార్యాలు జరుగుతాయి. పవిత్రాత్మ ప్రారంభ దశ పట్టించుకోనప్పుడు మొదట మౌనం దాలుస్తాడు. ద హోలీ స్పిరిట్ బికమ్స్ సైలెంట్. నువ్వు పొద్దాకలు ప్రతిసారి కూడా లోకానుసారమైన మాటలే వింటూ, లోకానుసారమైన పాటలే వింటూ, లోకానుసారమైన వీడియోలే చూస్తూ, లోకానుసారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నావు అనుకో, పవిత్రాత్మ ఏం చేస్తాడండి? ప్రారంభంలో నీలో పవిత్రాత్మ యాక్టివ్గా ఉన్నప్పుడు, నీలో పవిత్రాత్మ చురుకుగా ఉన్నప్పుడు నిన్ను హెచ్చరిస్తాడు. పాపం చేస్తున్నప్పుడు మనకు తెలుసండి, మనందరికీ తెలుసు, ఆత్మీయంగా జీవించే వాళ్ళకి ఇది పాపం కదా, ఇది పాపం, ఇది పాపం, ఇది తప్పు అని హెచ్చరిస్తాడు. అయినా లెక్క చేయకుండా పాపం చేశామనుకో, 1 సారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు పవిత్రాత్మ నిదానంగా మౌనం దాల్చటం ప్రారంభిస్తాడు. ఇంకా నువ్వు ముందుకు వెళ్ళామనికి ఏం జరుగుతుంది? పవిత్రాత్మ నీలో నుండి వెళ్ళిపోతాడు. నా మాటలు కాదండోయ్, కీర్తన 51లో దావీదు చేసిన ప్రార్థనను చదవండి. దేవా, నీ పవిత్రాత్మను నాలో నుండి తీసివేయకము. ఉరియా భార్య అయినటువంటి బేర్షబాతో పాపము చేసిన తర్వాత కన్నీటితో చేసిన ప్రార్థన 51వ కీర్తన. ప్రియులారా, దేవా, నేను నీకే ద్రోహముగా నేను పాపము చేసేతని, నీవు దుష్కార్యములుగా గణించు కార్యమును నేను చేసి తినయ్యా అని పలికి ఏమంటాడు? దేవా, నా నుండి నీ పవిత్రాత్మను గెంటివేయకమయ్యా. ఎందుకంటే దావీదుకు చాలా స్పష్టంగా తెలుసు బిడ్డ, సౌలు రాజు దేవుని యొక్క స్వరాన్ని వినకుండా, పరిశుద్ధాత్మ స్వరాన్ని వినకుండా తన ఇష్టానుసారంగా జీవించాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో సమూవేలు 1వ గ్రంథంలో పలుమార్లు రాయబడి ఉంటుంది, సౌలు రాజు నుండి దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయెను, సౌలు రాజు నుండి దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయెను. అది దావీదుకు స్పష్టంగా తెలుసు, తన ముందు రాజు అయినటువంటి సౌలుకి ఏం జరిగిందో. కాబట్టి తాను చేసిన తప్పుకు గాను చేతులు మోడ్చి
కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ ఆత్మను నా నుండి తీసివేయకయ్యా. కీర్తన 51లో ఈ ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన ప్రియులకు దేవుని బిడ్డలారా. దావీదు మహారాజు చేసినటువంటి ప్రార్థన ప్రియులారా ఏమంటున్నాడు? కీర్తన 51:11 ప్రియులారా, నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. ఎప్పుడు జరుగుతుంది ఇది? చావైన పాపము చేసి పరిశుద్ధాత్మనిక పట్టించుకోకుండా మన విస్తారాజ్యంగా మనం జీవిస్తున్నప్పుడు, విచ్చలవిడితనముతో రెచ్చిపోతున్నప్పుడు ప్రియులారా, పవిత్రాత్మ మన నుండి వెళ్ళిపోతాడు. ఇంకెందుకు? తన దారి తాను చూసుకుంటాడు. కీర్తన 27:9 కూడా పిల్లారా సుమారుగా ఇటువంటి మాటే మనకు కనబడుతుంది. కీర్తన 27:9 నీ దాసుడైన నాపై కోపింపకమయ్యా, నీ ఎదుట నుండి నన్ను గెంటి వేయకమయ్యా. నీ ఎదుట నుండి నన్ను నీ ఆత్మ దగ్గర నుంచి నన్ను గెంటి వేయకమయ్యా. ప్రియ దేవుని బిడ్డ, జ్ఞానస్నానము ద్వారా నీవు దేవుని యొక్క ఆత్మను పొందుకుని ఉన్నావు. ఆ ఆత్మను ఇంకా సజీవంగా ఉంచుకున్నావా? కానీ ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఉన్నటువంటి ఒక కృప ఏంటంటే, ఒక మంచి ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ మరలా దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి, దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించు తండ్రి, నా దోషాలు మన్నించయ్యా అని వేడుకుంటే, పశ్చాత్తాపడి పాప సంకీర్తనము చేస్తే, చావైన పాపాన్ని అంగీకరించగలిగితే, మరలా నీవు ఏ జ్ఞానస్నానములో పొందుకున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వేంచేసి వస్తాడు. ఆయన నీలో నివాసం ఉంటాడు. ఇది ఒక గొప్ప ఆశీర్వాదకరమైన కృప ప్రియులారా. అవును ప్రియ బిడ్డ, నువ్వు ఒకవేళ దేవుని నుండి దూరం అయిపోయి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వినకుండా ఆయనను మౌనము దాల్చేటట్లుగా నీ నుండి వెళ్ళిపోయేటట్లుగా చేసి ఉన్నట్లయితే, దేవుడు ఈ రోజున నిన్ను హెచ్చరిస్తున్నాడు. నా సన్నిధికి రా, నీ పాపాన్ని అంగీకరించు, నీ దోషాలను తీసివేసుకో, అప్పుడు మరలా నా యొక్క ఆత్మను నీ మీదకి పంపిస్తాను అని పలుకుతున్నాడు. పిల్లారా, పవిత్రాత్మ లేకుండా రక్షణ లేదు. పరిశుద్ధాత్మ లేనటువంటి వాడు క్రైస్తవుడు కాడు. మనం మోసం చేసుకుంటున్నామా? నేను క్రైస్తవుని చెప్పుకుంటా. ఆత్మ లేనటువంటి జీవితాలు మనం జీవిస్తున్నామా? ఆత్మ లేనటువంటి బ్రతుకులు మనం బ్రతుకుతున్నామా? బిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గలతీ పత్రిక 3:5-6 చదువుకుందాం. గలతీయులకు రాసినట్టు లేఖ 3:5-6 దేవుడు మీకు ఆత్మ వసగి మీ మధ్యలో అద్భుతములు చేయుట మీరు ధర్మశాస్త్రమును అనుసరించుట చేతనేనా, లేక మీరు సువార్తను విని విశ్వసించుట వలన? వినండి మా వాక్యాన్ని జాగ్రత్తగా. దేవుడు మీకు ఆత్మను వసగింది ధర్మశాస్త్రం వలన, లేకపోతే విశ్వాసం వలన? అతడు దేవుని విశ్వసించను, అతని విశ్వాసం వలన అతని నీతిమంతునిగా దేవుడు స్వీకరించను. పవిత్రాత్మ మనకి దేవుడు ప్రసాదిస్తాడు ఎప్పుడు? విశ్వాసాన్ని కనబరిచినప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులార మనల్ని దత్తపుత్రులనుగా మారుస్తాడు. ఈ అంశం చాలా పెద్దది ప్రియులారా. దత్తపుత్రత్వము, దేవుని బిడ్డలుగా మార్చటం. జ్ఞానస్నానంలో ఏం జరుగుతుందండి? జన్మ పాపమును ఇతర పాపములను పోగొట్టి మనలను పరిశుద్ధాత్మ దేవుడు దేవుని బిడ్డలుగా మారుస్తాడు. జ్ఞానస్నానం అనగానేమి? జన్మ పాపమును ఇతర పాపములను పోగొట్టి మనలను దేవుని బిడ్డలుగా, శ్రీ సభకు సభ్యులుగా చేయటమే. అవును ప్రియులారా, రోమాపత్రికలో 8వ అధ్యాయంలో ప్రియులారా ఈ సత్యం మనకి ఇంకా తేట తెల్లమవుతుందండి. మనల్ని దేవునికి దత్తపుత్రులుగా మారుస్తుందండి పరిశుద్ధాత్మ దేవుడు. 8వ అధ్యాయం 5-6 మనం చదువుకుంటే ఏమంటుంది? ఏలైనా శరీరమును అనుసరించి జీవించువారు శరీరం ఏమి కోరునో వానికే తమ మనసులను అర్పింతురు. ఆత్మానుసారులైనటువంటి వారు ఆత్మ ఏమి కోరునో వానికే తమ మనసులను అర్పింతురు. శారీరక వాంఛలు మరణమునకు దారితీయను, ఆత్మీయకమైన వాంఛలు జీవమునకు శాంతికి దారితీయను అని పలికి నిదానంగా కిందికి వస్తే ప్రియులారా 14వ వచనం నుంచి మనం చదువుకుంటే ఏమంటున్నారంటే,
దేవుని ఆత్మ వలన నడపబడువారు దేవుని బిడ్డలు. అండర్లైన్ ద వర్డ్. దేవుని ఆత్మ చేత నడపబడినటువంటి వారు దేవుని బిడ్డలు, దేవుని పుత్రులు పుత్రికలు. దేవుని యొక్క ఆత్మ నీలో లేకుండా నేను రక్షణ పొందాను, అబద్ధం. ఆ తరువాత ఏలైనా దేవుని నుండి మీరు స్వీకరించినటువంటిది మేము భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు. మన బానిసలం కాదు. ఆత్మను పొందుకుంటే మనం దేవుని బిడ్డలం. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుతుము. ఆ ఆత్మయే మనతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యం ఇస్తుంది. పరిశుద్ధాత్మ మనము దేవుని బిడ్డలమని సాక్ష్యం ఇస్తుంది. బిడ్డలారా, జ్ఞానస్నానము ద్వారా, పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యము ద్వారా ద స్పిరిట్ విల్ బీ విదిన్ us. ఆ ఆత్మ మన పక్షాన సాక్ష్యం. ఇతను దేవుని బిడ్డ. సైతాను ఆత్మకి ఎటువంటి అధికారాన్ని ఇవ్వదు. యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 4వ వచనం, 4, 5, 6 వచనాలు. మీ యందు ఉండు ఆత్మ లౌకికులకు వారి యందు ఉండు ఆత్మ కంటే ఎన్నో రెట్లు గొప్పది, శక్తివంతమైనది. ఆ ఆత్మ మీ పక్షాన సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడిగా ఉంటావు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ప్రార్థన చేసుకుందాం. జ్ఞానస్నానములో మనం పొందినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు, పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యములో పొందినట్టు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎల్లప్పుడూ కూడా ఉత్సాహంగా, చురుకుగా ఉండాలని ప్రార్థన చేసి ఆ ఆత్మకు లోబడి జీవించడానికి ప్రయత్నం చేయాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడు? అందుకనే నేను చెప్పున్నది ఏమనగా మీరు ఆత్మ యందు జీవించండి, శారీరక వాంఛను తృప్తిపరచటకై ప్రయత్నించకాకండి. దేవుని వేడుకుందాం పిల్లారా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలి, మనలో ఉండాలి, మన యందు ఉండాలి, మనల్ని నడిపించాలని ప్రార్థన చేద్దాం. దేవా, మీ యొక్క పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరింపచేయండి. పరిశుద్ధాత్మ లేనటువంటి వాడు క్రైస్తవుడు కాడు. రక్షణ లేనట్లే. ఆ భయంకర స్థితికి మనం చేరకూడదు. ఓ పరిశుద్ధాత్మ దేవా, మాపైకి వేంచేస్తారండి, మమ్మ అభిషేకించు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. నీ కుటుంబం, నీ బిడ్డలు, నీవు కూడా ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడాలని, ఆయన యొక్క అద్భుతమైన వరాలు, అనుగ్రహాలు, ఫలాలను పొందుకోవాలని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. బిడ్డలారా, ఓ పరిశుద్ధాత్మ దేవా, మాపైకి వేంచేస్తారండి. ఓ పరిశుద్ధాత్మ దేవ, మమ్మ అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మ దేవ, మమ్మ వర్షధారగా తడపండి ప్రభువా. ఓ పరిశుద్ధాత్మ దేవ, మాలో నివాసం ఉండండి. ఓ పరిశుద్ధాత్మ దేవ, మమ్మ నడిపించండి. ఓ పరిశుద్ధాత్మ దేవ, మాకు మార్గచూపరిగా ఉండండి. ఓ పరిశుద్ధాత్మ దేవ, మేము దేవుని బిడ్డలమని మా పక్షాన మీరు సాక్ష్యాన్ని ఇవ్వండి. మా మీద ముద్ర వేయండి. ఓ దేవా, ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరిపై ప్రభువా, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నింపండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని నింపండి నాయన. నీ పరిశుద్ధాత్మతో ప్రభు తైలముతో అభిషేకించండి నాయన. నీ పరిశుద్ధాత్మ క్రీస్తు రక్తముతో అభిషేకము చేయండి నాయన. నీ బిడ్డలాగా మార్చుకొనండి. మాలోని ప్రతి పాపాన్ని, ప్రతి చీకటిని, ప్రతి పాప కార్యాలను ప్రభువా క్రీస్తు రక్తము చేత కడగండి. పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేయండి తండ్రి. మమ్మ శుద్ధులను చేయండి ప్రభువా. జ్ఞానస్నానం ద్వారా మేము పొందుకున్నట్టు ఓ పరిశుద్ధాత్మ దేవ, పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యము ద్వారా పొందుకున్నటువంటి ఓ పరిశుద్ధాత్మ దేవ, మాలో ఈనాటి నుండి, ఈ క్షణం నుండి ప్రభువా మీరు చురుకుగా ఉండండి తండ్రి. మమ్మ మీ ఆధీనములోనికి తీసుకొనండి. మా యొక్క మనస్సుని, వాచ, కర్మణాలన్నింటినీ కూడా మీ ఆధీనములో పెట్టుకొని మీ చిత్తము చొప్పున నడిపించుకొనండి. పాపం వైపు లాగకుండా, సాతాను మమ్మ లాగకుండా ఓ పరిశుద్ధాత్మ దేవ మాతో బలంగా ఉండి, మాలో బలంగా పనిచేసి మమ్మ పవిత్రత వైపు నడిపించమని, మా కుటుంబాలను దీవించమని, మా బిడ్డలను దీవించమని, మాకున్న సమస్తాన్ని దీవించమని, ఈనాడు వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా నీ యొక్క ఆత్మ అభిషేకముతో నింపమని, ఆత్మ ఆశీర్వాదంతో, శక్తితో నింపమని, దీవించమని, ఆశీర్వదించమని, స్వస్థపరచమని, జ్ఞానముతోను, ఫలములతోను, వరములతోటి నింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.